హలో అండి, రాగి సామాన్లు క్లీన్ చేసిన తర్వాత ఎక్కువ రోజులు ఇలా మెరుస్తూ ఉండాలి అంటే ఈ విధంగా చేసి చూడండి. ముందుగా స్టవ్ మీద పాత్ర పెట్టి నీళ్లు వేసుకుని దానిలోకి చింతపండును కూడా వేసి ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా మరిగించుకున్నానండి. ఇలా బాగా మరుగుతున్నప్పుడే రాగి సామాన్లు ఒక్కొక్కటిగా వేసేసుకున్నాను. ఈ వాటర్ వేడిగా ఉన్నప్పుడే క్లీన్ అవుతాయండి, చల్లరిపోతే పని చేయదనమాట. కలర్ చేంజ్ అవ్వకుండా ఎక్కువ రోజులు ఇలానే నీట్ గా ఉండేలాగా ఒక చిట్కా చెప్తాను, చివరి వరకు చూడండి. చూసారా, చేతితో తోమే పని లేకుండా ఎంత నీట్ గా అయిపోతున్నాయి. ఇలా 1 by 1 క్లీన్ చేసేసుకున్నాను కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే ముగ్గు ఉంటుంది కదండి, గుల్ల ముగ్గు, అది తీసుకుని స్క్రబ్బర్ ని ఈ వాటర్ లో తడిపి పిండేసి కొంచెం ముగ్గు తీసుకుని పైన తోమాలన్నమాట. ఇలా మొత్తం అన్ని కూడా శుభ్రంగా తోమేసానండి. చివరిగా అన్ని కూడా వాష్ చేసేసుకున్నాను. డైలీ తోమనవసరం లేకుండా నిత్య దీపారాధన చేసే వాళ్ళకి ఇదైతే బాగా యూజ్ అవుతుంది. మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.